భారతీయ ఇతిహాసం రామాయణం ఇప్పుడు వెండితెరపై ఒక విజువల్ వండర్ గా ఆవిష్కృతం కాబోతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాముడిగా రణబీర్ కపూర్ లుక్ ను రివీల్ చేస్తూ చిత్ర బృందం ఒక అద్దరిపోయే గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది. నితీష్ తివారీ కలల ప్రాజెక్ట్ రామాయణం నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ వచ్చేసింది. ఇన్నాళ్ళు కేవలం లీక్ అయిన ఫోటోలతోనే సరిపెట్టుకున్న ఫ్యాన్స్ కు ఈ గ్లిమ్స్ ఒక ఐ ఫీస్ట్ లా మారింది. ఇందులో రణబీర్ కపూర్ మర్యాద పురుషోత్తముడిగా ఎంతో గంభీరంగా, అదే సమయంలో అత్యంత శాంతంగా కనిపిస్తున్నారు. ఆయన కళ్లలో కనిపించే దైవత్వం, ముఖంలోని తేజస్సు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కేవలం 2 నిమిషాల నడివి ఉన్న ఈ గ్లిమ్స్ సినిమా స్థాయిని ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. యానిమల్ వంటి రగడ్ క్యారెక్టర్ తర్వాత రణబీర్ ఇలాంటి క్లాసిక్ రోల్లో కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ మేకోవర్ కోసం రణబీర్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా గర్వించదగ్గ రీతిలో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ హిట్ సిరీస్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అవతార్ సినిమాలతో పోటీ పడేలా ఈ రామాయణాన్ని తీర్చిదిద్దుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రపంచ ప్రఖ్యాత టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లిమ్స్ లో కనిపించిన ప్రకృతి దృశ్యాలు, రాజ్య నిర్మాణ శైలి చూస్తుంటే మనం నిజంగానే త్రేతాయుగంలోకి వెళ్లిపోయామా అన్న అనుభూతి కలుగుతోంది. ముఖ్యంగా ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గ్లిమ్స్ కు ప్రాణం పోసింది. ఈ సినిమా ద్వారా భారతీయ సంస్కృతిని, వైభవాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలనే మేకర్స్ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో కేవలం రణబీర్ మాత్రమే కాదు, ఒక భారీ తారాగణం ఉంది. సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు కనిపించబోతున్నారు. ఇంతమంది సూపర్ స్టార్స్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండటంతో సినీ అభిమానులకు కూడా ఇది పండుగ లాంటి వార్తే. మొత్తం 2 భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. రెండో భాగం 2027లో రానుంది. ఈ గ్లిమ్స్ తో మొదలైన ఈ రామ ప్రభంజనం రాబోయే రోజుల్లో టీజర్ ట్రైలర్లతో మరింత పెరగడం ఖాయం. మొత్తానికి బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ మోస్ట్ పవర్ఫుల్ పౌరాణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.